రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. అనంతపురం జిల్లాలో గంజాయి బ్యాచ్ రెచ్చిపోతుంది. అర్ధరాత్రి వేళ వారు కొన్ని ఇళ్ల పైన అటాక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఒక సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు బయటకు వచ్చింది. మీరు క్లియర్గా స్క్రీన్ పైన చూడొచ్చు. ఒక వ్యక్తి వారి ఇంటి వద్దకు ఈ గంజాయి బ్యాచ్ వచ్చి, రారా బయటికి, నీ సంగతి నీ అంతు చూస్తాం అని చెప్పి బెదిరించి అతని బయటికి పిలవడానికి వచ్చిన ఆ దృశ్యాలన్నీ కూడా మీరు స్క్రీన్ పైన క్లియర్గా చూడొచ్చు. ఇది రీసెంట్గా అనంతపురం జిల్లాలోని ఆర్టీఓ ఆఫీస్ దగ్గర మారీ కాలనీ అనే ప్రాంతం దగ్గర జరిగిన దృశ్యం. అది వాళ్ళ ఇంట్లో సీసీటీవీ ఫుటేజ్ ఉంది కాబట్టి ఇదంతా కూడా రికార్డ్ అయింది. క్లియర్గా విజువల్స్లో కనిపిస్తూ ఉంది. బయట గంజాయి బ్యాచ్ వారు ముఖాలు కనిపించకుండా వచ్చి, మీ ఆయన్ని బయటకు పంపించండి, మీ ఆయనతో మాట్లాడే పని ఉంది, ఎరా అడిగి వేదవా కిందకి రారా అంటూ కూడా వారు చేసిన మాటలన్నీ కూడా రికార్డ్ అయ్యాయి. అయితే వాళ్ళు పెట్రోల్ నింపిన బాటిల్ని, రాళ్ళు, కత్తులు ఇవి తీసుకుని అటాక్ చేస్తుంటే ఆ భార్య భర్తలిద్దరూ కూడా వాళ్ళు ఏ రకంగా అడ్డుకున్నారో చూడండి. ఇదంతా కూడా జూలై 1వ తేదీ జరిగింది. సుమారు అర్ధరాత్రి వేళ ఆ గంజాయి బ్యాచ్ ఒక 20 మంది అటాక్ చేయడానికి వారి ఇంటి దగ్గరికి వచ్చారు. ఇంటికి వచ్చి బయటకు రా అంటూ కూడా, నువ్వు వస్తావా, నిన్ను లాక్కెళ్ళవా అని చెప్పి, ఇంట్లో ఇద్దరు ఆడబిడ్డలు ఉన్నారు, చిన్నపిల్లలు, ఏదైనా ఉంటే తర్వాత చూసుకుందామని భార్య, ఆమె పేరు ఉమా, ఆమె చెప్తున్నా సరే, లేదు మేము ఆయన్ని బయటకు పంపించు, మీ ఆయనతో మాకు మాట్లాడే పని ఉందంటూ కూడా వారు దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు రికార్డ్ అయిన వీడియో. ఆ తలుపు పట్టుకునే ఉంచారు. వాళ్ళందరూ కూడా లోపలికి తోయడానికి గట్టిగా ప్రయత్నిస్తుంటే ఆ భార్య భర్తలు ఇద్దరు కూడా లోపలికి వస్తే, ఇద్దరు చిన్నారులు ఉన్నారు, వాళ్ళని ఏదైనా చేస్తారనే భయంతో వారిని లోపలికి రానివ్వకుండా గట్టిగా తలుపు దగ్గర అడ్డుకుని కొంచెం ఆ డోర్ని క్లోజ్ చేసే ప్రయత్నం చేశారు. వారు కిటికీలో నుంచి మళ్ళీ వీరిపైన రాళ్ళు విసిరేందుకు ప్రయత్నించారు. ఇదంతా కూడా అనంతపురం జిల్లాలో జరిగింది. ఆ భార్య భర్తలు ఇద్దరు చాలా భయపడిన పరిస్థితి. మరుసటి రోజే పోలీస్ కంప్లైంట్ కూడా మరి ఇవ్వడం జరిగింది. అయితే అక్కడికి వచ్చిన పర్సన్స్ షెకావాలి, షఫీ, షకిల్, తబ్రీల్ వీళ్ళందరూ కూడా ఒక రౌడీ గ్యాంగ్ అంట. అయితే వీరు చేస్తున్న పని ఏంటంటే, పక్కనే వారు ఎక్కడైతే నివాసిస్తున్నారో అక్కడే పక్కన రెంట్కు ఉంటున్నారు. మద్యం సేవించి ఆ బాటిల్ని పడేయటం, వాళ్ళ ఇంటి ముందు పడేయటం, ఆ చెత్త చెదారం అంతా కూడా వారి ఇంటి ముందు పాడేయటం, అల్లర్లు చేయటం, గంజాయి తాగటం, ఇవన్నీ కూడా చేస్తున్నప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి, మీతో పాటు మేము కూడా ఉంటున్నాం కదా చెప్పారు. దీంతో వారు ఏం చేశారు, కొంచెం దురుసుగా మాట్లాడితే మీరు ఓనర్కి చెప్పారు. ఓనర్కి చెప్పిన తర్వాత ఆ బ్యాచ్ అంతా కూడా కలిసి, ఎలా నువ్వు మా గురించి కంప్లైంట్ ఇస్తావని చెప్పి అటాక్ చేయడానికి వచ్చినప్పుడు రికార్డ్ అయిన విషయం అది. రైట్, దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ ఇచ్చేందుకు మా ప్రతినిధి ఆదిత్య లైన్లో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నించండి. అది చెప్పండి, ఏంటి అసలు దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది, ఎవరు వాళ్ళంతా, ఎందుకు దాడి చేయడానికి ప్రయత్నించారు? ఇది అనంతపురంలో జరిగింది. అనంతపురంలో రాజేష్ అండ్ మా వీళ్ళిద్దరు దంపతులు కూడా ఒక అపార్ట్మెంట్ లో ఇండిపెండెంట్ హౌస్ లో రెంట్ తీసుకొని ఉంటున్నారు. అయితే వీళ్ళిద్దరు కూడా ప్రైవేట్ ఎంప్లాయీస్. అతను రాజేష్ అనే వ్యక్తి హస్బెండ్ సామ్సంగ్ అనే ఒక కంపెనీలో వర్క్ చేస్తూ అయితే ఉన్నాడు. అయితే వీళ్ళ పక్కనే ఇంకొక ఇండిపెండెంట్ హౌస్ ఇంకా వేరే వాళ్ళు రెంట్ తీసుకొని అయితే ఉంటున్నారు. వాళ్ళు మద్యం తాగడం, గంజాయి తీసుకోవడం ఇవన్నీ చేసి దానికి సంబంధించిన చెత్తంతా కూడా వీళ్ళ ఇంటి ముందర అక్కడ పడేస్తున్నారని చెప్పేసి ఈ రాజేష్ అండ్
ఆ విజువల్ మనం క్లియర్ గా చూడొచ్చు కూడా. వాళ్ళ ఇంట్లో సీసీ కెమెరా ఉంది. ఆమె అదే కూడా చెప్తుంది. ఆమె మీడియాతో మాట్లాడింది. ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆమె కంప్లైంట్ గా ఏం జరిగింది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ రావడం జరిగింది. వాళ్ళు మా ఇంటి మీదకి దాదాపు 20 మంది వరకు దాడి చేయడానికి వచ్చారు, కత్తులు పట్టుకొచ్చారు, అవి పట్టుకొచ్చారు, ఇవి పట్టుకొచ్చారు, మా ఇంట్లో సీసీ కెమెరా ఉంది అది చెప్పినా కూడా వాళ్ళు తెలియలేదు, బూతులతో మా మీద రెచ్చిపోయారని చెప్పేసి కూడా చెప్తున్నారు. మనం ఫుటేజ్ లో కూడా వీడియోలో కూడా చూడొచ్చు స్పష్టంగా బూతులు ఏ విధంగా మాట్లాడారు, ఏ విధంగా డోర్ ని తన్నుకుంటూ లోపల వీళ్ళిద్దరి పైకి దాడికి వచ్చారు. అవన్నీ కూడా మనకు విజువల్స్ లో క్లియర్ గా కనిపిస్తున్నాయి. సో దాంతో ఉమా అండ్ రాజేష్ వీళ్ళిద్దరు దంపతులు కూడా భయాందోళనకు గురైపోయారు. ఆ డోర్ లాగైపోయిన తర్వాత వీళ్ళిద్దరు పట్టుకొని తోసే ప్రయత్నం కూడా చేశారు. సో ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు, మా వదిలేయండి అది ఇది అని చెప్పేసి ఆమె వేడుకోవడం కూడా జరిగింది. ఆ తర్వాత భయానికి గురై లోపల డోర్ వేసుకొని కూడా లాక్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత కూడా డోర్లు పగలగొట్టే ప్రయత్నం కూడా వాళ్ళు చేశారు. కూతురుతో రెచ్చిపోయారు, అత్యాచారం చేస్తామని చెప్పేసి ఆ రకంగా బెదిరించారని చెప్పేసి ఆమె మీడియా ముఖంగా అయితే మాట్లాడడం జరిగింది. సో తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే వాళ్ళు కూడా కంప్లైంట్ అయితే తీసుకున్నారు. ఆ తర్వాత కూడా ఇంకా బెదిరింపులు వస్తున్నట్టుగా కూడా చెప్తున్నారు. సో ఆ దృశ్యాలన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంటే ఇంటి పక్కన ఈ విధంగా డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి ఓనర్ కంప్లైంట్ చేసినందుకు ఈ రకంగా ఇటువంటి పరిణామాలు అయితే ఆమె ఎదుర్కోవడం అయితే జరిగింది. అయితే మరి ఇప్పుడు ఎదుర్కొంటున్న ఓనర్ మరి దీని పట్ల ఏ రకంగా, అంటే అతనే వీళ్ళకి చెప్పారా మీ మీద కంప్లైంట్ వచ్చిందని, మరి ఈ విధంగా కంప్లైంట్ చేస్తే వాళ్ళు రియాక్ట్ అవుతారు, ఏదో ఒక యాక్షన్ తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు మనీ పే చేస్తున్నాం కాబట్టి వాళ్ళు రెస్పాన్సిబిలిటీ ఉంటారు. మరి ఆయన ఎవరైతే ఉన్నారో ఆ ఓనర్ మరి ఎందుకు పట్టించుకోలేదో అయితే తెలియదు. సో ఏదేమైనా ఇప్పుడు ఆమె మీడియా ముఖంగా ఏడుస్తూ మాట్లాడడం కూడా జరిగింది. మాది ప్రేమ వివాహం, ఇక్కడనే ఉంటున్నాం, ఇక్కడనే వర్క్ చేసుకుంటున్నాం, 2 పిల్లలు ఉన్నారు, ఈ రకంగా పక్కింటి నుంచి రెంటుకుంటున్న వాళ్ళ దగ్గర నుంచి బెదిరింపులు వస్తున్నాయి, వాళ్ళు గంజాయి బ్యాచ్ మద్యం తాగుతారు, ఈ విధంగా మా మీదకి ఇంతమందికి వచ్చేసి దాడులు చేస్తే ఎలా బతికేది అన్నట్టుగా వేడుకుంటుంది. సో పోలీసులు దీనిపైన యాక్షన్ తీసుకోవాలి, ఏం జరిగిందో ఎంక్వైరీ చేయాలి, దీని పట్ల బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసుకొని వాళ్ళకు వస్త సేఫ్టీ కలిగించాలని చెప్పేసి కూడా నెటిజన్స్ దగ్గర నుంచి డిమాండ్ అయితే వినిపిస్తుంది. సో అది మరి రాజేష్ ఉమా దంపతులకు వాళ్ళు కంప్లైంట్ చేయడం వల్ల ఫేస్ చేసిన పరిణామాలు అయితే ఇది. సో మీడియా ముఖంగా మాట్లాడుతూ ఏడుస్తున్నారు కూడా. సో మరి ఫర్దర్ గా మరి పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో చూడాలి మనం. సో గాయస్ చూసారు కదా, అనంతపురం జిల్లాలోని అర్ధరాత్రి వేళ మీరు మద్యం సేవించి మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారు, దీనివల్ల మాకు నిద్ర పట్టడం లేదు అని వాళ్ళ ఇంటి ఓనర్కి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏం చేశారంటే, వారు ఈ గుండాలు ఉంటారు కదా, ఈ కిరాయి గుండాలు, వారి స్నేహితులు ఒక 20 మంది వారికి చెప్పి ఇలా మా పైన కంప్లైంట్ ఇచ్చింది అని చెప్పి వారికి మద్యం పట్టించి ఇంటిపైకి గొడవకు తీసుకొచ్చారు. ఆ దృశ్యం అది మీరంతా కూడా చూస్తారు. 20 మంది పైగా ఈ రాడ్లు, కత్తులు ఇవన్నీ కూడా పట్టుకుని వచ్చి ఆ ఇంటి పైన అటాక్ చేయడానికి ప్రయత్నించారు. ఒకవేళ సీసీటీవీ ఫుటేజ్ కనుక లేకపోతే అక్కడ ఏం జరుగుతుంది, ఏం జరిగింది అనేది కూడా బయటకు తెలిసేది లేదు. సీసీటీవీ ఫుటేజ్ ఉంది, మీరు ఏం చేసినా రికార్డ్ అవుతుంది భయపెట్టడం వల్లే వారి ఇంటి లోపలికి రాకుండా అలా ఉండిపోయారు. అతన్ని బయటికి రమ్మని పిలుస్తూ ఉన్నారు. సరే ఏదున్నా తర్వాత మాట్లాడదాం అంటే లేదు, ఇప్పుడే మాట్లాడాలి. మళ్ళీ ఇష్టం వచ్చినట్టుగా కూడా ఆ బూతులు తిట్టి నువ్వు వస్తావా నేను చంపేమంటూ కూడా బెదిరించిన పరిస్థితి. సో ఇవన్నీ కూడా క్లియర్గా వారి ఇంటిలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. ఆ రికార్డ్ని తీసుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్లో వారు ఇవ్వడం జరిగింది. పోలీసులు కొన్ని సెక్షన్ల కింద కేసు కూడా నమోదు చేశారు. అయితే వారి కోసం ఇప్పుడు గాలింపు చేస్తూ ఉన్న పరిస్థితి. సో చూడండి, గంజా బ్యాచ్ అర్ధరాత్రి వేళలో కూడా వేరంగం సృష్టిస్తున్నారు. వీరితో జాగ్రత్త. ఇలాంటి వారు ఎక్కడ కనిపించినా మీరు వెంటనే పోలీసులకి తెలియపరచండి. ఏదో వార్నింగ్ ఇచ్చి వదిలేద్దాం అంటే కాదు. వార్నింగ్ ఇచ్చి వదిలేస్తే వారంత ఈజీగా తీసుకోరు, దాన్ని ప్రాణాలు కూడా తీయడానికి సిద్ధపడతారు. ఎవరు కనిపించినా వెంటనే పోలీసులకి ఇన్ఫార్మ్ చేయండి.